అదిదా దెబ్బ భారత్ దెబ్బ కొడితే అబ్బా అబ్బబ్బా అంటూ పాకిస్తాన్ పరుగులు పెట్టింది. ఏకంగా ఓడించడమే కాదు, కనీసం మొహం కూడా చూపించుకోలేని పరిస్థితి. వాడెవడో దిక్కుమాలుడు మాకు కప్పివ్వడం ఏంటి, మేం తీసుకోవడం ఏంటని చెప్పి ఏకంగా ట్రోఫీని కూడా నిరాకరించారు. నాకు తెలిసి క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఒక ట్రోఫీని ఎత్తకుండానే సెలబ్రేషన్ చేసినటువంటి సంఘటన మొట్టమొదటిసారిగా దుబాయ్ వేదికగా మన భారత ఆటగాళ్ళు చూపించారు. ఇంతకీ కారణం ఏంటో తెలుసా? నాకు తెలిసి చాలా మందికి కూడా ట్రోఫీ ఎందుకు తీసుకోలేదు, ట్రోఫీ లేకుండానే ఎందుకు యాక్షన్ చేశారనేటువంటి అనుమానాలు మీ అందరిలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వార్తని కేవలం అందరి కోసం మాత్రమే, కొందరు ఎవరైతే అనుమానపడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఉత్కంఠమైనటువంటి పోర్లో పాకిస్తాన్ని చిత్తు చేసి, పాకిస్తాన్ పై పంజా విసిరి పాకిస్తాన్ని నేలనాకిచ్చినటువంటి మన భారత ఆటగాళ్ళు ఎందుకు ట్రోఫీని ఎత్తలేదంటే, ఐసీసీ అధ్యక్షుడిగా పాకిస్తాన్ని వాడున్నాడట. మొహసిన్ నఖ్వీ పాక్ మంత్రి వాడు దాన్ని ట్రోఫీ ఇవ్వాలనుకుంటున్నాడట. సో దీంతో ఆ ట్రోఫీ ఎత్తడం మాకు ఇష్టం లేదు అని చెప్పి దాని మొత్తాన్ని కూడా నిరాకరించారు. ఒంటి చేత్తో భారత్ని గెలిపించాడు తెలుగు తేజం తిలక్ వర్మ. 69 పరుగులతో తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్లో అద్భుతమైన ప్రదర్శనని చూపించాడు. ట్రోఫీని తీసుకునేందుకు భారత్ నిరాకరించింది. మెడల్స్ కూడా ఇండియన్ క్రికెటర్లు తీసుకోలేదు. పాక్ మంత్రి చేతుల మీదుగా కప్ తీసుకోవడాన్ని ఇష్టపడలేదు టీమిండియా. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నాడు పాక్ మంత్రి మొహసిన్ నఖ్వీ. సో భారత్ నిర్ణయంతో ట్రోఫీని గ్రౌండ్ నుంచి వెనక్కి తీసుకెళ్లినారు సిబ్బంది. ట్రోఫీ లేకుండానే టీమిండియా సెలబ్రేషన్స్ కి దిగింది. సో ఎస్, ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ మంత్రి ఐసీసీకి క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా అధ్యక్షుడిగా ఉన్నాడట మొహసిన్ నఖ్వీ. సో వాడి చేతుల మీదుగా మేం కప్పు తీసుకోవడం ఏంటి, ఓ పాకిస్తాన్ని ఓడించి మళ్ళీ వాళ్ళ చేతుల మీద కప్పు తీసుకోవడం ఏంటని చెప్పి కప్పు నిరాకరించారు. ఇక్కడ చూడండి అద్భుతమైన విజువల్స్. సో ట్రోఫీ లేదు, కానీ ట్రోఫీ తన చేతిలో ఉన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ మెల్లగా తన టీం మెంబర్స్ దగ్గర నడుచుకుంటూ రావడం, ఆ తర్వాత అందరూ కలిసి ట్రోఫీ పైకి ఎత్తినట్టుగా వారు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చూడండి. ఇక్కడ ఎస్, సూర్యకుమార్ యాదవ్ వస్తున్నారు, ట్రోఫీ తీసుకొని వచ్చినట్టుగానే ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ రాగానే ఒకసారిగా అంతా కలిసి ట్రోఫీ ఎత్తినట్టుగానే సెలబ్రేషన్ జరిగాయి. సో నిజంగానే పాకిస్తాన్కి ఓడించి చెంపచెల్లం అనిపించడమే కాదు, ఇటువంటి సైన్స్తో కూడా, ఇటువంటి యాక్షన్స్తో కూడా, మీకే వచ్చా యాక్షన్లు, మీకే వచ్చా సిగ్నల్స్, మీకే వచ్చా ఇటువంటి గెస్చర్స్, మాకు కూడా వచ్చు. మీ మొహం మీద చెంపచెల్లు అనిపించేలా చెప్పుతో కొట్టినట్టుగా భారత ఆటగాళ్ళు సమాధానం ఇచ్చారు. ఒకసారి సెలబ్రేషన్స్ వీడియోస్ చూద్దాం. రైట్, చూస్తారు కదా వీడియోస్లో. ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్కరు కూడా ట్రోఫీ లేకుండానే ఫోటోలు దిగారు.